21వ అధ్యాయము 7వ వచనం. చదవగలిగిన వాళ్ళందరూ తెరవండి. 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయనని ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నిత్యము కోట్లాను కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొని ఆడబడుతున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాలు, ప్రకటనలో మీరు తోడై ఉన్నారు. వాక్యము కొరకై ఆశ కలిగి నీ తట్టు చూస్తూ ఉండగా దేవా, మీరే సియోనుల నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడండి. ఇదిగో నీ పక్షము నిలబడుతున్న దాసుడను ప్రభువా, కేవలం నీ పాదధూళి వంటి వాడను, నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాడను మరుగుపరిచి నీ నోటు బొరగా వాడుకొని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని, తన బిడ్డలను, విశ్వాసులను కాపాడుతాడు. అందులో ఏ అనుమానం లేదు. దేవుడు మనల్ని కాపాడకపోతే మనం సజీవులుగా ఉండం. అయితే దేవుడు మనల్ని కాపాడుతున్నంత మాత్రాన మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీలు. మనం కాపాడుకునేవి కొన్ని ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. మనల్ని మనం కొన్ని కాపాడుకునేవి, దేవుడు మనకిచ్చినవి లేదా దేవుడి దగ్గర నుంచి మనం పొందుకున్నవి మనం కాపాడుకోవాలి. సామెతల గ్రంథము 16-17 చదవండి. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును, చెప్పాలి, తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణమును, మళ్ళీ చెప్పండి, అంటే మన ప్రాణాలు కాపాడుకోవడం అనేది ఎవరి చేతిలో ఉంది? అంటే మన ప్రవర్తన తేడా పడితే స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మామూలుగానే మంచోళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, బుద్ధి కలిగిన వాళ్ళు. దేవుని బిడ్డలమైన మనం మరింత ఎక్కువగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ప్రతిదీ ఆలోచన చేయాలి. తొందరపాటుగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనం బ్రతికినప్పుడు మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన ఆధ్యాత్మిక జీవితము, మన పితరుల జీవితాల్లో అద్భుతాలు జరిగినట్లుగా దేవుడు జయోత్సాహంతో తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? 2వ దశలోనికీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం పరిశీలన చేస్తే, ఇక్కడ దశలోనికీయ సంఘమును గురించి అపోస్తలుడైన పౌలు ఒక సాక్ష్యం ఇస్తాడు. మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఈ దశలోనిక సంఘానికట హింసలు కలిగాయంట. ఏం కలిగినాయి? హింసలు అంటే సోదరులా, బాధలా. హింస అంటే ఏంటో తెలిసినా? సువార్త చెప్తే కొడుతున్నారంట, ప్రార్థనకు పోతే కొడుతున్నారంట, బైబిల్ పట్టుకొని కనబడితే కొడుతున్నారంట. హింస అంటే కొట్టడం, గాయపరచడం, పిడిగుద్దులు గుద్దటం, ఇవి హింసలో. శ్రమ, కాళ్ళు చేతులు కట్టేయడం, గదిలో పడేయటం, తిండి పెట్టడం మానేయడం, ఇలాంటివన్నీ శ్రమలు. ఈ యొక్క దశలోనిక సంఘం అంట, చదవండి ఆ మాట. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నామంటున్నాడు. అంటే హింసలు కలిగిన, శ్రమలు కలిగిన సంఘాన్ని ఏది పోగొట్టుకోలేదట? విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. హల్లెలూయా చెప్పండి.
జనరల్గా విశ్వాసాలు అనబడి పిలువబడుతున్నటువంటి మనము శ్రమలు రాగానే, ఒక శోధన రాగానే, ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతాం. హల్లెలూయా చెప్పండి. విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకునే బాధ్యత మనదే. పౌలు అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడమట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకోవాలి. ఎప్పుడు పోతుందంటే కష్టాలు, మన శక్తికి మించినటువంటి శోధనలు, శ్రమలు, అనుకున్న పని అవ్వకపోవడం, ఆర్థికంగా చితికిపోవడం, ప్రార్థన చేస్తున్న సమాధానం రాకపోవడం, ఇవన్నీ శ్రమలన్నీ ఒకసారిగా మనం దాడి చేసేటప్పుడు ఉన్న పాటను మన విశ్వాసంలో నుంచి కుప్పకూలిపోతాం. దేవుడు నాకు తోడుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను? అసలు దేవుడు నాతో ఉన్నాడా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? నేను ఇంత చేశాను కదా. ఇలాగ అవిశ్వాసపు మాటలు మన నోట్లో నుంచి వచ్చేస్తాయి. పొరపాటును కూడా రానిపోద్దు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపరచదు. కాస్త లేట్ అవుతుందేమో, ఆలస్యం అవుతుందేమో, కానీ నిన్ను దేవుడు సిగ్గుపరచడు. అందుకే మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని పౌలు అంటాడు. యోబు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఆయన అంతగా పరిశోధించబడ్డాడు. ఎక్కడ ఒక అవిశ్వాసపు మాట కూడా మాట్లాడలేదు. నా శరీరము కుళ్ళిపోయినను, నా శరీరము నశించిపోయినను, నేను సజీవుడైన దేవుడిని చూస్తానని యోబు చెప్పాడు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకోవాలి? వాడ బద్దలైపోయిన వాడి వల్లే ఉండక సముద్ర ప్రయాణంలో పెను తుఫాను వచ్చేటప్పుడు ఏం కాపాడుకోవాలి? ప్రాణాలు కాపాడుకోవాలి. అలాగే విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి తుఫానులాగా శ్రమలు మన మీద విరుచుకుపడతాయి. ఇబ్బందులు, శోధనలు, నిందలు, అవమానాలు ఒక్కసారిగా విరుచుకుపడినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతాం, పట్టుదలేస్తాం. ఒకప్పుడు నోటి మాట చేత బలిగి విశ్వాస కార్యాలు చేసిన మనమే, విశ్వాసముతో అపవాదిని జయించిన మనమే, రోగాన్ని జయించిన మనమే, కష్టాన్ని జయించిన మనమే, ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు దాటిన మనమే కొన్నిసార్లు శ్రమలలో మన విశ్వాసాన్ని కోల్పోతాం. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎప్పుడు కాపాడుకోగలుగుతామంటే దేవుని గురించి వినుట వలన. వాక్యం చదువుతున్నప్పుడు, దేవుడు కార్యాలు చదువుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు నీలో విశ్వాసం అంతకంతకు బలోపేతం అయిపోతుంది. కాబట్టి శ్రమలో ఏం కాపాడుకోవాలంట? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి. శ్రమ వచ్చేటప్పుడు పోయేదేంటో తెలిసినా విశ్వాసం. దాన్ని మనం ఏం చేయాలి? పొర్రపాటున కూడా దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడన్న మాట నీ నోట రానివ్వద్దు. దేవుడు వదిలిపెడితే మనం ఉండం, వేరే పరిస్థితి ఉంటాం. శ్రమలో ఏం కాపాడుకోవాలి చెప్పండి? పక్కలతో చెప్పండి. ఇటు తిరగట్లేదు, అటు తిరగట్లేదు. మీరు ఎటో ఒకెళ్ళి తిరగండి. పక్క వాళ్ళకి చూసి చెయ్యిచ్చి శ్రమలో నీ విశ్వాసాన్ని కాపాడుకో అని చెప్పండి. ఎదుటి వాళ్ళకి చూసి శ్రమలో నా విశ్వాసాన్ని కాపాడుకుంటానని చెప్పండి. ఇప్పుడు నీ ఏడుపు ముఖం ఎవరైనా చూడాలి ఏదైనా జరిగినప్పుడు. అన్నీ బాగున్నప్పుడు అందరూ పెద్ద పెద్ద మాటలు బాగానే మాట్లాడతారండి. పరిస్థితులు బాగులేనప్పుడు కూడా నీ వాక్కు అలాగే ఉండాలి. అసలు దావీదు గొలియాతుని జయించింది దేంతో తెలుసా? విశ్వాసపు వాక్కు చేత. చెప్పండి. ముందాడు మాటలతోనే చంపేశాడు. అన్నీ మాటలతోనే. చేతిలో కత్తి లేదు, ఆయుధం లేదు. ఈరోజు నా దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు, నీ తల నరికి వేస్తానన్నాడు. ఆ మాటకు చచ్చిపోయాడు సగమాడు. నువ్వు శ్రమలో పలికే విశ్వాసపు మాటలు ఉంటాయే, శత్రువు గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. శ్రమ కూడా నీకు భయపడుతుంది, నీకు తెలియదేమో. నువ్వు భయపడితే ఆ శ్రమ నిన్ను జయిస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే శ్రమను నువ్వు జయిస్తావు. కాబట్టి శ్రమలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒంటరితనంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధత మీద ఎప్పుడు దాడి చేస్తుందో తెలిసిన? కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు దాడి జరగదు, సహోదరులతో కలిసి ఉన్నప్పుడు దాడి జరగదు, స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు దాడి జరగదు, సమాజంలో ఉన్నప్పుడు దాడి జరగదు. నువ్వు ఒంటరిగా ఉంటే నీ పరిశుద్ధత మీద దాడి జరుగుతుంది. ఒంటరిగా నువ్వు గదిలో ఉండు, ఒంటరిగా నువ్వు వేరే ప్రాంతంలో ఉండు,
ఒంటరిగా నువ్వు వేరే ఊర్లో ఉండు, నువ్వు ఒంటరిగా ఉన్నావా, అది బాత్రూమ్ అయినా, బెడ్రూమ్ అయినా, వంటగది అయినా, ఈదులో అయినా, ఊర్లో అయినా, పొలిమేర దాటి పొరుగురులో అయినా, నువ్వు ఒంటరిగా ఉంటే శత్రువు నీ పరిశుద్ధత మీద దాడి చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే పోతీఫర్ భార్య తన మీద దాడి చేసింది, తన పరిశుద్ధత మీద దాడి చేసింది, ప్రతిరోజు తనను విసిగిస్తూ వచ్చింది. ఇక్కడ పోతీఫర్ భార్య అంటే లోక సంబంధమైన ఒక శరీరపు ఇచ్చ. అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడల్లా అది నీ మీద దాడి చేస్తుంది. చూడు, అది చూడు, అది చెయ్యి, అది చెయ్యి, అది చేయని అది నువ్వు రోజు విసిగిస్తూ ఉంటుంది. ఏంటది? పాపము. ఇంకా దాన్ని అంతకుమించి విడమర్చి చెప్పడానికి ఏమీ లేదు. ఒక శరీర లైంగిక దాడి జరుగుతుంది నీ పరిశుద్ధ జీవితం మీద. అటు చూడు, ఇటు చూడు, ఆ పోస్టర్ చూడు, ఈ పోస్టర్ చూడు, ఈ బొమ్మ చూడు, ఆ బొమ్మ చూడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే, పక్కన ఎవరైనా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఖాతరు చేయవు. ఒంటరిగా ఉంటావే, అది నిన్ను ప్రేరేపిస్తుంది. యోసేపును ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేరేపించి తను శోధించిందంట. చదవండి ఆదికాండం 39:7 త్వరగా. ఒప్పక లేడు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను నువ్వే కాపాడుకోలేవు, ఎవడు కాపలా ఉన్నాడు దానికి. దేవుడు కూడా నేను చూస్తూనే ఉంటాడు. దేవుడు కూడా నేను చూస్తూనే. సంసోను పోతా ఉంటే ఆపాడా? సంసోను పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన బాధ్యత సంసోను కదండి. అభిషక్తుడు కదా, వాక్యం ఎరిగినవాడు కదా, దేవునితో సహవాసం కలిగినవాడు కదా. అంత త్వరపడి ఎలాగ వెళ్ళిపోతాడు వేశ్య దగ్గరికి? దేవుడు దారిలో కనబడిపోయి బిలాముతో గాడితో మాట్లాడినట్టు దేనితోనో మాట్లాడి ఆడిపోతున్నారా ఆడిబాబాకు అనొచ్చుగా. అండో అంటే నీ బుద్ధి ఎలాంటిది ఎట్ట బయటపడిద్ది? కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధతను కాచుకో. అపవాది లేదా సాతాను లేదా జార స్త్రీ, లోక పాపము ఒంటరిగా ఉన్నప్పుడు నీ మీద దాడి చేస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపుల్లో పరిశుద్ధతను కాపాడుకో, నీ ఆలోచనలో పరిశుద్ధతను కాపాడుకో, నీ అంతరంగంలో పరిశుద్ధతను కాపాడుకో. ఆ అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నీ యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వరకనే యోసేపును దేవుడు ఏం ఆశీర్వదించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం చదవండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. ఒకరోజు కాదంట, కనబడినప్పుడల్లా, ఒంటరిగా కనబడినప్పుడల్లా శోధిస్తూ ఉందంట. ఈ ఢిల్లీలో సంగతి పక్కన పెట్టు. నీ ఫోను ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఫోను ఏమి చూడమని నిన్ను ప్రేరేపిస్తుంది? ఏం చూస్తున్నావు? చూసి హిస్టరీ డిలీట్ చేస్తే సరిపోతుందా? దేంతో గడుపుతున్నావు కాలం? ఎలాంటివి చూస్తున్నావు ఫోన్లో? ఏం పాటలు పెట్టినావు, ఏం సినిమాలు చూస్తున్నావు, ఏం వీడియోలు చూస్తున్నావు? ముట్టుకు అసలు మనకు సంబంధం లేకుండా తిప్పుతుంటేనే దరిద్రం అంతా కనబడుతుంటుంది. పొరపాటున ఏ దరిద్రం మీద చెయ్యేసావా ఏ వస్తాయి. మన ప్రమేయం లేకుండానే ఒంటరిగా ఉన్నప్పుడు తప్పించుకోగలుగుతున్నావా? ఎవరైనా ఉంటే టక్మని అంటాం, ఎవరు లేకపోతే 2 కళ్ళు వెళ్ళిపోతాయి అందులోకి. అదే దాడి. ఎవ్వరు లేనప్పుడే మన క్యారెక్టర్ లేదంటే మన పరిశుద్ధత బయటపడేది. ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిశుద్ధత మీద జాడు జరుగుతుంది. ఎన్నాళ్ళంటే ఏదో పాపం చేయాలంటే, ఏదో చేయాలంటే, ఎటో పోవాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి. ఇప్పుడు ఏం లేదు, చేతిలోనే సర్వపాపం అంతా జోబులు పెట్టుకొని తిరుగుతున్నావు నరక మార్గాన్ని. అవునా? సాతానుగాడి ప్రధాన దూతగా వాడబడుతున్న ఆయుధం ఏదైనా ఉందంటే ఫోనే. ఇప్పుడు పరిశుద్ధతను, ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధతను, శ్రమలో ఉన్నప్పుడు
విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఒంటరితనంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోకంలో తిరుగుతున్నప్పుడు ప్రయాణాలు చేస్తున్నావు, ఫంక్షన్లకు పోతున్నావు, ఎక్కడికి పోతున్నావు, పనికే పోతున్నావు, ఉద్యోగానికే పోతున్నావో, తిరుగుతున్నప్పుడు లోకము నిన్ను ఆకర్షిస్తుంది. లోకము నిన్ను ఆకర్షిస్తుంది. ఎదుటివారు వేసే వేషాలు, చేష్టలు, తిండ్లు, పరిస్థితులు, వారిలాగా మనం ఉంటే బాగున్నాము, వారిలాగా మనం మాట్లాడదాం, వాళ్ళలాగా మనం కూడా వస్త్రధారణ, వాళ్ళలాగా మనం కూడా అలంకరణ, వారిలాగా మనం కూడా అని లోకము నిన్నేం చేస్తుందో తెలిసిన ప్రేరేపిస్తుంది. లోకములో ఉన్నప్పుడు నీ భక్తిని కాపాడుకోవాలి. హల్లెలూయా. మనకి ఎన్ని సౌకర్యాలున్నా, ఎన్ని సుఖభోగాలు కనబడుతున్నా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎస్తేరు రాణి అవ్వంగానే అంతఃపురంలోకి వెళ్ళిపోయిందా? అక్కడ ఏమైనా కొద్ది ఉంటాయా? అలంకరణకు కానీ, తిండికి కానీ, వస్త్రధారణకు కానీ, సుఖభోగాలకు కానీ ఏమైనా కొద్ది ఉంటాయా? లేవు. అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి కబురు పెట్టంగానే మాట వినలేదని ఎస్తేరు మీద మొర్దెకై కోప్పడ్డాడు. నువ్వు రాణి అయినందున నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావా? నువ్వు కాకపోతే 7 మార్గాల నుంచి యూదులకు సహాయం వస్తుంది. అటు డాంబిషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాడు. ఈ విషయం తెలిసి ఎస్తేరు అంటది, అయ్యా, సుషాన కోటలో ఉన్న యూదులందరినీ పోగేసి నువ్వు ఉపవాస ప్రార్థన పెట్టు, నేను నా చెలికత్తులను ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తామంది. దాసులకి ఏమి నేర్పుతారు? బాగా బట్టలు తోవడం నేర్పుతారు, గిన్నెలు అంటలు తోవడం నేర్పుతాడు, కాళ్ళు నొక్కడం నేర్పుతారు, తల తోవడం నేర్పుతాడు, మేకప్ చేయడం నేర్పుతారు. అంతేనా? ఉపవాస ప్రార్థన కూడా నేర్పిస్తాడా? ఇస్తే నేర్పిస్తుంది. మన పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. ఏంటిది? బట్టలు తోవడం, గిన్నెలు తోవడం, ఇల్లు ఓడవడం, వంట చేయడం, యూట్యూబ్లో చూసి వెరైటీ వంటలన్నీ చేయటం. ఉపవాసము, ప్రార్థన, కన్నీరు కూడా నేర్పించాలి. పనికత్తెలకే నేర్పించుకుందంటే ఇస్తారమ్మా. మరి మన పిల్లలకి ఇంకా ఏందమ్మా ఈ సంత? ఆమె సుఖభోగాలు, ఆమెకున్న వసతులు, ఆమెకున్న కంఫర్ట్స్ ఏవి కూడా ఎస్తేరు భక్తిని పాడు చేయలేకపోయినాయి. మనం లోకంలోకి వెళ్తున్నప్పుడు ఆ లోక పద్ధతులు, లోక పోకడ, లోక ఆచారాలు చూడ్డానికి బాగుంటాయి. మనుషులం కదా, మనకు కూడా మనసు చెల్లిస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ కాపాడుకోవాలి, నీ భక్తిని కాపాడుకోవాలి. శ్రమలో విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఒంటరితనంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి. లోకంలో ఉన్నప్పుడు భక్తిని. రాజకోటలో ఏముంటాయి? ఆ రాజు అన్యుడు. ఏముంటాయి రాజకోటలో? ఆ తీసిపోయిన ఆడమంది అంతా కూడా నగలు చూడంగానే అక్కడ సెట్ అయిపోయి దిగేసుకొని తిరుగుతున్నారంట. నగలు, అలంకరణలు, తిండి, తెప్పలు, అన్నీ సుగంధ ద్రవ్యాలతో స్నానాలు. ఒక్కొక్కరికి 6 నెలలు చేశారట స్నానం. మరి ఎన్ని? 3 నెలలు, 6 నెలలు. మేకప్లు, డ్రెస్సులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవేవి కూడా ఎస్తేరుని ఆకర్షించలేదు. అనుకున్న పనాన్ని అనుకున్నగానే మోకరించగలిగింది, ఉపవాసం ఉండగలిగింది, ప్రార్థించగలిగింది, దేవుని దగ్గరికి, రాజు దగ్గరికి తెగించి వెళ్ళగలిగింది, రాజు మనస్సును దేవుని కొరకు గెలవగలిగింది, దయ పొందగలిగింది. లోకంలోకి వెళ్ళేటప్పుడు మన భక్తిని కాపాడుకోవాలి. 4, నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన కాచుకోవాలి. దేవుని బిడ్డలమైన మనం నలుగురిలోకి వెళ్తున్నామంటే ఆ నలుగురు మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ నలుగురు మన సంఘస్థులు కావచ్చు, ఆ నలుగురు మన ప్రాంతవాసులు కావచ్చు, ఆ నలుగురు మన బంధువులు కావచ్చు, ఆ నలుగురు లోకస్తులు కావచ్చు, ఆ నలుగురు స్నేహితులు కావచ్చు. దేవుని బిడ్డవని పిలువబడుతున్నటువంటి నీవు నేను మన వారి మధ్యలో ఉన్నప్పుడు మన ప్రవర్తనను కాచుకోవాలి. ఒక క్రైస్తవుడిని 100 కళ్ళు ఎప్పుడు అలాగ చూస్తూ ఉంటాయి. వీడు ఏం తింటున్నాడు, ఏం బట్టలు వేసుకుంటున్నాడు, ఎట్ట నడుస్తున్నాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలిసినా నువ్వు చిన్న మిస్టేక్ చేసినా నిన్ను బట్టి నీ దేవుణ్ణి అవమానపరచడానికి అపవాది సిద్ధంగా ఉంటాడు. మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల్లో నా నామము దూషింపబడుతుందని కీర్తనల గ్రంథంలో రాయబడలేదా? ఈ రోజున దేవుని నామం అత్యధికంగా దూషింపబడుతుందంటే కారణం ఎవరు? పాపులా? పాపులు కాదు, రక్షింపబడిన పాపులు. ఎవరంట? కీర్తనల గ్రంథం 2:14 చదవండి. 2:4. ఏం చదువుతున్నావమ్మా?
14:2 చదువు. కాదు, ఎంతది 4:2 చదువు. అది మన ప్రవర్తన మారిపోతే మనను బట్టి మన దేవుని నామము దూషింపబడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన కాచుకోవాలి. రూతును చూసి బోయాజు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. మనం చదువుకున్నాం కదా రూతు గ్రంథం 3:10లో. ఒకసారి చదవండి త్వరగా. రూతు గ్రంథం 3:10. ఎందుకంట ఏం చూసి అలా మాట అన్నాడు? ఈరోజు దీవెన అంటే ఏంటి? మంచి బట్టలు వేసుకోవటమా, బండి కొనుక్కోవటమా, ఇల్లు కొనుక్కోవటమా, కారు కొనుక్కోవటమా, సమృద్ధి కలిగి ఉండటమా? ఏంటి దీవెన అంటే? ఆ రూతుని చూసి నువ్వు యెహోవా వలన దీవెన నొందిన దాని అంటున్నాడంట బోయాజు. ఎందుకంటే చదువు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవ్వనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన, అంటే పెళ్లి కాకముందు కన్యకగా ఉన్నప్పుడు నువ్వెంత పవిత్రంగా ఉన్నావో, నీ ప్రవర్తన ఎంత బాగా కాపాడుకున్నావో, నీ భర్త ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎంత బాగా కాపాడుకున్నావో, ఈరోజు నువ్వు భర్తను పోగొట్టుకొని ఏమీ లేనిదానిగా ఒంటరిగా నిర్తురాలుగా నిలబడినప్పుడు కూడా నీ ప్రవర్తన కాపాడుకున్నావు. అప్పుడు కంటే మరింత జాగ్రత్తగా నువ్వు బతుకుతున్నావు అంటాడు. చదువు. అది దీవెన. మన ప్రవర్తనను కాపాడుకోవటమే దీవెన. ఎక్కడ? నలుగురిలో. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చెడిపోమని కాదు, మరింత జాగ్రత్తగా ఉండాలి. మన వస్త్రధారణ, మన మాట, మన నడవడిక, ప్రవర్తన చూసి వీళ్ళు దేవుని బిడ్డలా కాదా, వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళ కాదా, వీళ్ళు భక్తిలో ఆసక్తి కలిగిన వాళ్ళ కాదని ఇట్ట అంచనా వేసేస్తారు. నీ మీద నీకు ట్యాగ్ తగిలించేస్తారు, నీకోసం ఒక ఫోటో వేసేస్తారు, నీకు మార్కులు వేసేస్తారు. తెలుసా? దేవుడు మనల్ని కాపాడుతాడు, కానీ మనం కాపాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. శ్రమలో విశ్వాసాన్ని, ఒంటరితనంలో పరిశుద్ధతను, లోకములో భక్తిని, నలుగురిలో ప్రవర్తనను కాచుకోవాలి. లేకపోతే మనం చేసే భక్తికి విలువే ఉండదు, విలువ ఉండదు. మనం అనుకోవడమే మనం దేవుని బిడ్డలని. మనల్ని జనరల్గా కొంతమంది పిల్లలను చూస్తే కొంతమంది అడుగుతారు, మీరు ప్రభుని నమ్ముకున్నారా, మీరు దేవుని నమ్ముకున్నారా, మీరు క్రైస్తవులా అని అడుగుతారు. ఎలా? వాళ్ళ మెడలో సిలువు బిళ్ళ ఉండదు, ఏమి ఉండవు, మామూలుగానే ఉంటారు. కానీ వాళ్ళ మాట, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే తీరు చూసి అడిగేస్తారు. ఇంకా ఆడవాళ్ళని గుర్తుపట్టచ్చు త్వరగా, ఎందుకంటే వాళ్ళకి బొట్టు గాజులు పెట్టుకోరు కనుక గబుకుని మీరు ప్రభుని నమ్ముకున్నారని అడుగుతారు. మరి మగవాళ్ళని ఎట్లా గుర్తుపడతారు? ప్రవర్తన. నెక్స్ట్, కోపంలో నోటిని కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? మామూలుగా ఉంటే బాగానే ఉంటుంది మన పని, తేడా వస్తే కట్టులు తెగిపోతే పరమ చండాలం మొత్తం, మురికాలం అంతా మన నోట్లోనే ఉంటుంది కాదా? యోబుకి ఒక్కరోజే తన బిడ్డలను పోగొట్టుకుని ఆస్తి పోగొట్టుకుంటే, మనకు ఏదైనా పోతేనేగా కోపం వస్తుంది, అవునా? ఏదైనా పోతేనేగా కోపం వస్తుంది. గౌరవం పోతేనో, విలువ పోతేనో, మాట పోతేనో, వస్తువు పోతేనో కోపం వస్తుంది జనరల్గా. యోబుకి అన్నీ పోయినా కూడా కోపం రాలా. ఈరోజు కోపం వల్ల దేవుని ఆశీర్వాదాలను దూరపరుచుకుంటున్నావు. నీ నోటి మాట వల్ల నీవు చిక్కుబడదువు, వారి నోటి మాట వారికి ఉరి ఆయను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యోబు గురించి రాయబడిన మాట చూడండి. యోబు గ్రంథం 1:22, 2:10 చదవండి. చాలు, చెప్పలేదంట. కోపం వచ్చినప్పుడు దేవుడు లేదు, మానవులు లేదు, మొగుడు లేడు, తమ్ముడు లేడు, అన్నయ్య లేడు, చెల్లి లేదు, అక్క లేదు, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. కోపంలో కాచుకోవాల్సింది నోరు.
వదిలిన బాణం విసిరిన మాట తిరిగి రాదంట. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలంట. మాట్లాడిన తర్వాత ఆలోచించుకొని ఎదుటివారు మనసు విరిగిపోయి గాయపడి మొక్కలైపోయి గుచ్చుకుపోయిన తర్వాత చేసేదేమి తర్వాత ప్రార్థన చేసుకొని వెళ్ళి ఏదో సమాధాన పడితే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు అయితే కాస్త చక్కబడతారేమో, కానీ మామూలు లోకస్తులు అయితే ఒక మాటతో ఇరిగిపోతారు అంతే. మనసు ఇరిగిపోయిందండి, మొక్కలు అయిపోయిందండి, చితికి అయిపోయిందండి, అది అతకదండి, గమ్ము పనికిరాదండి, ఫెవికిక్ పని ఏం పనికిరావు. దెబ్బ చేయని గాయం మాట చేస్తుంది. నమ్ముతారు ఈ మాట? దెబ్బ చెయ్యని గాయం మాట చేస్తుంది. కాబట్టి మాట జాగ్రత్త. కోపంలో తల్లిని కానీ చెల్లిని కానీ కుటుంబాల్లో ఎవరినైనా కోపంలో ఉండేటప్పుడు మనం నోటి మాటలను కాచుకోవాలి. నలుగురిలో ఉంటే ఇంకా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. కొంతమంది ప్రభువుని నమ్ముకున్నప్పటికీ, వాక్యం తెలిసినప్పటికీ, నలుగురిలో ఉన్నావా ఎక్కడున్నావా సర్లే, ఇంట్లో ఏదో కోపపడి భార్య మీద ఏదో ఒక మాట్లాడుతూ ఉంటే వేరు, రోడ్ల మీద బూతులు మాట్లాడాలి, అడ్డమైన చెత్త మాట్లాడితే నీ వల్ల దేవుని నామానికి అవమానం వస్తుంది. ఇంగిత జ్ఞానం ఉండదు. అసలు మామూలుగా బూతులు మాట్లాడడానికి అసేపడాలి. మామూలుగా చిచి బూతులు మాట్లాడడం ఏంటి? ఎవడు మాట్లాడతాడు బూతులు? ఒక చదువు లేని వాళ్ళు, మూర్ఖులు, ఏ విషయం తెలియని వాళ్ళు అడవుల్లో పెరుగుతారే, వాళ్ళు మాట్లాడుకోవాలి బూతులు. కాస్త కొద్దిగా చదువుకుంటుమి, కాస్త నలుగురిలో తిరుగుతుంటుమి, మర్యాదగా బతుకుతుంటుమి, గౌరవంగా ఉంటుంటుమి. మనం బూతులు మాట్లాడితే అంత అసహ్యంగా ఉంటుందండి. మనం ఏది మాట్లాడితే అదేగా పిల్లలు నేర్చుకుంటారు. కొంతమంది కొంపల్లో మాట్లాడతారమ్మా, దరిద్రం. వీళ్ళు వచ్చి బయట మాట్లాడతారు ఈ పిల్లలు. మాటలు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బూతు నీ నోట రాకూడదు సుమా, దీవెన కాదు నీకు. బూతులు మనం పోకిరి మాటలైనను, బూతులైనను, సరశక్తులైనను మీ నోట రాకూడదు. పౌలు గారు చెప్పారు క్లియర్గా. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కానీ, రేయ్ మీకు కూడా సినిమా డైలాగులు, సినిమా జోకులు, సెటైర్లు, ఇచ్చకప్పు మాటలు, సాతాను ఉంటాడు ఆ నోట్లో. ఆ నోట్లో ఏదైనట్టండి, లేకపోతే ఎత్తుకొని బయటకు వెళ్ళండి కాసేపు. ఓకే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? 5 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, కాపాడుకోవాలి. లేదనుకో ఇమ్మీడియట్గా వచ్చే ఫలం ఏదైనా ఉందంటే నోటి ఫలమే. ఫరో ఏమన్నాడు తెలుసా మోషేతోటి? మర్యాదగా మీరు నీ చెప్పిన మాట వినకపోతే మీ తొలిచూలు సంతానాన్ని నేను చంపేస్తానన్నాడు. ఎవరితో అన్నాడో లేదో వీడి సంతానం లేచిపోయింది. ఐగుప్తులో ఉన్న సైనికుల్లో ఉన్న ప్రతి సైనికుడి మొదట కొడుకు చచ్చిపోయారు. జ్యేష్ఠులు సంతానం అంతా చచ్చిపోయారు. నోటి ఫలంగా మనం ఏది విత్తుతామో అదే కోసుకుంటాం. మనం ఏది పలుకుతామో అదే మన మీదకి. పొర్రపాటును కూడా మన నోట శాపం ఉండకూడదు. నోటిని కాపాడుకోవాలి. తర్వాత ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేయకూడదు? దేని గురించి? నీ కుటుంబ విషయాలు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కావచ్చు, తక్షణమే నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టాన్ని కలుగు చేస్తాయి. ఆవేశంలో దావీదుని చంపడానికి సౌలు సంవత్సరాల తరబడి కత్తెట్టుకొని పలుగొట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట. మంచి ఆవేశం మీద ఉంటుంది. ఆ దావీదు దొరికితే చంపేద్దాం. దావీదు కూడా సౌలుని బట్టి విసిగిపోయాడు. బాగా విసిగిపోయి, ఏంది నేను ఏం అన్యాయం చేశాను, ఈయన నన్ను చంపడం ఏంటి, నాకు తండ్రి లాంటోడు ఆయన విసిగిపోయి ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా, ఒరే మీ ఇద్దరికి చెరుకు 4 ఇంజక్షన్లు చేపిస్తా, దావీదుని ఎతికి అలిసిపోయి ఒక గృహలో పడుకుని పోతే అనుకోకుండా సడన్గా దావీదు సైన్యానికి సౌలు దొరికేశాడు. ఇప్పుడు చంపుతానని తిరుగునోడు దొరికితే మనకి ఏముంటుంది? వాస్తవానికి వాడి మీద కోపము ఆవేశం ఉంటుంది కదా.
దానికి తోడు దావీదు పక్కన కొంతమంది ఉన్నారు. దావీదు క్షేమాన్ని కోరుకునేవాళ్ళు. యోవాబు వీళ్ళందరూ కూడా, అయ్యా నీ శత్రువుని నీ దేవుడు నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు, యేసై అని అంటున్నారంట. అప్పటికే దావీదు కూడా వీడితో పడలేకపోతున్నాడు, చంపుతున్నాడు, స్థితిగా ఎమ్మడబడి తిరుగుతున్నాడు. తిన్నవ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు, కొంపలో ఉండవట్లేదు, అడుగుల్లో ఎమ్మడబడి తిరుగుతున్నాడు. అంత ఆవేశంలో కూడా సౌలుని చంపడానికి దావీదుకి సంపూర్ణ అవకాశం వచ్చినప్పుడు కూడా అక్కడ దావీదు ఆలోచన చేశాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం, త్వరగా 3వ వచనం నుంచి చదవండి. రాగా అలాంటి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాన్ని దావీదు తీసుకోలేదు. ఇంకా 17-18 మనం చూసినట్లయితే దావీదు ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమును నీవు నా అపకారమునకు ఉపకారము చేసేవని ఏడుస్తాడు సౌలు. దేవుని బిడ్డలైనా కూడా శపించకూడదు, వారికి కీడు కోరుకోకూడదు. సౌలు దేవుని బిడ్డగా, దెయ్యం బిడ్డ దావీదు. కానీ తప్పు చేసినా కూడా దావీదు అతన్ని శపించడం కానీ అతన్ని శిక్షించడానికి కానీ సాహసం ఎందుకో తెలిసిన, అతడు కూడా దేవుని బిడ్డే. దేవుని బిడ్డలను అనడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ సాహసం చేయకూడదు. మనం ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఆ ఒక్క ఆలోచన బట్టి దావీదు స్థాయి దేవుని ఎదుట ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. చిచి, శత్రువే సిగ్గుపడిపడి, చిచి నా బతుకు ఎలాంటిదేంటి, నేను దొరికినా కూడా నన్ను చంపలేదే, నేను అపకారిని కానీ నువ్వు నాకు ఉపకారం చేశావని దావీదుని శత్రువే కొనియాడాడు. కాబట్టి ఆవేశంలో నిర్ణయాలు మనం తీసుకోకూడదు. కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు, తెంచేయి, తుంచేయి, కొట్టేయి, నరికేయి, పొడిచేయి, ఒక పూట ఆగు. అదే ఆలోచన, ఒక పూట ఆగు, ఒక రోజు ఆగు, అప్పుడు మాట్లాడు. నీకు అప్పటికప్పుడు ఉన్న ఆవేశము, అప్పటికప్పుడు ఉన్న కోపము, అప్పటికప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఆ పూటకి లేదా రాత్రికి, ఆ పొద్దున్నకి మారుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే నీకు ఆ కోపంలో, ఆవేశంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏది మంచో ఏది చెడో తీసుకోవు. ఉన్న పాటున మన ఇగో తారా స్థాయికి వెళ్ళిపోద్ది. మన కాలు ఇరిగిపోతే అనేది పర్లేదు, పోతే పోయింది, కాలు పెట్టేస్తానంటాం అంతే. పడిపోతాం, దెబ్బలు తగిలితే నాశనం, పోతా నాశనం అయిపోతా, ఇది అవ్వాల్సిందే అంట. ఆ అరగంట అయిపోతే, ఆ గంట అయిపోతే, ఆ పూట అయిపోతే, అరే నేను ఏదైనా నా కుటుంబం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను అలాంటి నిర్ణయం తీసుకోకూడదు. ఆవేశంలో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిందే. ఎవడు నీ దగ్గర ఉండడు. ఒకవేళ ఉన్నా నిన్ను ఎగదోసే వాళ్ళే కానీ, నిన్ను ముందుకు దోసే వాళ్ళే కానీ, నిన్ను రిస్క్లో పెట్టేవాళ్ళే కానీ, అరే నాయన ఇది తప్పురా, తొందరపడి పడకడా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకవేళ అలాగ నిన్ను ఆపేవాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు మంచోడివే, నువ్వు అదృష్టవంతుడివే. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. ఇంకా ఆడవాళ్ళ సంగతి చెప్పక్కర్లే, పొల్ల అంటించి మంటెట్టి టుస్క్ అంటారు. అమ్మలు కావచ్చు, మెయిన్ ఇంకా పుట్టింటోళ్ళు పెళ్లి చేసుకుని కార్లు అత్తగారింటికి పోయిన తర్వాత పొరపాటున ఫోన్ చేసిన, ఏసాయి తోసాయి వచ్చాయి అంటారు అంతే. సర్దేయి ఏంటి సర్దేయాలా పెట్టే, ఏముండదు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొని కుటుంబాలు, జీవితాలు పాడు చేసుకుంటారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. చివరి మాట, సమృద్ధిలో ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకూడదు. జనరల్గా ఎప్పుడు ప్రార్థనా జీవితం పోతుందో తెలిసినా అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కొంచెం నెమ్మదిగా ఉండి, కాస్త పని ఉండి, ఏ ఇబ్బంది లేకుండా హారాముగా ఉందనుకో,
ఖచ్చితంగా మన ప్రార్థనా సమయం తగ్గిపోద్ది. తగ్గకుండా నువ్వు మెయింటైన్ చేయగలుగుతున్నావంటే దేవుని కృప అపరిమితంగా నీ మీద ఉన్నట్టే. అసలు ఇంకా నీకు తిరగలేదు. ఇంకా ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేసేది ఏంటో తెలిసిన ఆశీర్వాదమే. తెలుసా? నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. నమ్మపోయాను, నిజమే అది. సొలొమోను ముందు బాగానే ఉండేవాడు, ఆశీర్వాదం వచ్చాకపోయాడు. సంసోను బాగానే ఉండేవాడు, విజయాలు వచ్చాకపోయాడు. సమృద్ధి అంటే మనమే మేడలు గట్టి ఎక్కర్లేదులే. గట్టిగా ఒక నెల పని ఉంటే, ఒక వారం పని ఉంటే, 2 కాళ్ళు తూర్పుకి తన్ని ఫోన్ పట్టుకొని టెక్కన్ ఒక పక్క వారమోడు, ఒక పక్క నెలవాడు, ఒక పక్క ఇంటద్దోడు వచ్చి పడుతుంటే అయ్యా సోత్రం అయ్యా అయ్యా కాదా? సమృద్ధిలో ప్రార్థన జీవితం తగ్గిపోద్ది. ఇంకా చెప్తున్నా, సమృద్ధి అంటే నువ్వేదో మేడ కట్టక్కర్లా. కొంచెం నెమ్మది వస్తే చాలు, కొంచెం కుదుట పడితే పర్వాలేదు అనుకుంటే చాలు, ప్రార్థన సతికిలు పడిపోద్ది. పడకుండా చూసుకో, దేవుడు ఇంక నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. అంటే ఏ ఆశీర్వాదము, ఏ దీవెన నీ ప్రార్థనను ఆపగలిగేదిగా ఉండకూడదు. దానియేలు ఎంత సమృద్ధిలో ఉంటాడో తెలిసిన? ఒక మాట, ఈ మాట చదివి ముగించుకుందాం. దానియేలు 6:10, 6:1-2 చదవండి. అయిపోయింది, చివరి మాట. దానియేలు దర్యావేషు 120 దేశాలు ఉన్నాయంట. 120 దేశాల మీద 120 మంది అధికారులను నియమించడానికి రాజుగారికి ఇష్టమైంది. 120 మంది అధికారులను నియమించాడు. ఎన్ని దేశాల మీద చెప్పాలి? 120 దేశాల మీద 120 మంది అధికారులను నియమించాడు. ఈ 120 మందిని కంట్రోల్ చేయడానికి 3 నియమించాడు. ఎంతమందిని అంటే 40 మందికి ఒకరిని. ఈ 3లో ముఖ్యుడు ఎవరు? చదువు. ఎలా ఉంటుంది? ఒక దేశ ప్రధానికి ఎంత గౌరవం ఉంది, అలాంటిది 120 దేశాలకు ప్రధాని అంట. ఎంత సమృద్ధిలో ఉన్నాడు, ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, అసలు ఎట్టంటే అవ్వదు పని. కానీ ఇప్పుడు చదవండి 6:10. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యథాప్రకారము అనుదినము 3 మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరచి తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. వచ్చి ఇక్కడ చూడండి, దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు. ఏం అవసరం అండి? బతిమాలుకోవడం ఏంటండి? నువ్వు నేను అంటే అయ్యా అప్పులు తీర్చయ్యా, అయ్యా కష్టాలు తీర్చయ్యా, అయ్యా బిడ్డలు పెంచయ్యా అని బతిమాలుకోవాలి. కానీ ఆయనకేం అవసరం అండి బతిమాలుకోవాల్సిన పని దానియేలుకి? కానీ తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, బతిమాలుకొనుచు. చూడండి, అంత సమృద్ధి కూడా దానియేలు ప్రార్థనా జీవితాన్ని కదిల్చలేకపోయింది. మనకి ఎంత బిజీ ఉంది, ఆయనకన్నా బిజీయా? 120 మంది రాజుల్ని సెట్ చేయాలంటే వాళ్ళకన్నా ఎన్ని తీర్పులు, ఎన్ని కష్టాలు, ఎన్ని శిక్షలు, ఎన్ని ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, ఎన్ని పథకాలు, ఇవన్నీ చూసుకోవాలి. ఇంత పనిలో బిజీలో ప్రార్థన బాగలేదు, సమృద్ధిలో ప్రార్థన. మనకి ఎంత బిజీగా ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా ప్రార్థన మాత్రం పోగొట్టుకోకూడదు. సమృద్ధిలో ప్రార్థనను కాపాడుకోవాలి. మళ్ళీ ఒకసారి చివరిగా చెప్పండి అన్నీ. ప్రార్థన చేసుకుందాం. వెత్తబడిన వాక్యాన్ని బట్టి నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా కొనసాగుతూ ఉన్నావు? దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, ఓకే. మరి నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావా?
నీ ఆత్మీయ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ ప్రవర్తనను కాచుకుంటున్నావా? తన ప్రవర్తనను కాచుకుని వాడు తన ప్రాణమును కాపాడుకునే వాక్యం సెలవిస్తుంది కదా. ప్రార్థన చేద్దాం మోకరించి.